ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని ప్రియులరా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామములో శాంతి సమాధానము కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపించిన కృపను బట్టి, ఆయన దయను బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక చక్కని పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈ సమయంలో ఎవరైనా అటు ఇటు తిరగకుండా మీ గృహాలలో ఇది దేవుని సన్నిధి అని గుర్తించి దేవుని వాక్యమునకు దేవుని వాక్యం వినటానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. వచ్చిన వారు మీరు కూడా ఆ పాటను పాడండి. వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములయ్యున్నవి నీలో దేవా, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములయ్యున్నవి నీలో దేవా, అవి వర్ణించలేను నా యేసయ్యా, అవి వివరించలేను నా యేసయ్యా, అవి వర్ణించలేను నా యేసయ్యా, అవి వివరించలేను నా యేసయ్యా, నా ఎడల నీకున్న వాంఛలన్నీయు, నా ఎడల నీకున్న వాంఛలన్నీయు, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, ఎన్నో దినములు నేను మరచితిని, ఎన్నో దినములు నేను నిన్ను విడచితిని, ఎన్నో దినములు నేను నిన్ను మరచితిని, ఎన్నో దినములు నేను నిన్ను విడచితిని, విడువని ఎడబాయని నా యేసయ్యా, పరువక ప్రేమించిన నా యేసయ్యా, విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, కృప
కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, మరొకసారి ప్రభు సన్నిధిలో వినమ్రత కలిగి తలలు వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాలాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు, సజీవుడు. ఆయన మన పక్షముగా గొప్ప కార్యాలను చేయటానికి సిద్ధమైనవాడు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మరొకసారి మీ కుమారుడైన క్రీస్తు యేసు నామములో నీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాము నాయన. వాక్యము నీది, వినుచున్న ప్రజలు నీ ప్రజలు నాయన. బోధించువాడను నన్ను మరుగుపరచండి, నీ మాటలను నా నోటికి అందించండి ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలో ఉన్న ఆ భాగ్యము, ఆ ధన్యత మేమందరము పొందుకునే కృపను దయచేయండి అయ్యా. మా భారతదేశమంతా లాక్డౌన్ వలన అయ్యా అనేక మంది ప్రజలు ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల చేత కొట్టబడుచున్నారు, అననుకూలమైన పరిస్థితుల్లో వేధించబడుతున్నారు. కానీ నాయన, నీ వాక్యము ఆదరించేది, నీ వాక్యము ధైర్యపరిచేది, నీ వాక్యము ఊరటనిచ్చిద్ది నాయన. అయ్యా, మరొకసారి నీ వాక్యము చేత ధైర్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, విడుదలను దయచేయండి తండ్రి. మీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చిస్తూ ఉండగా అయ్యా, మరొకసారి నీ జ్ఞానముతో మమ్మల్ని నింపి మహిమ పొందమని ఇగో వినుచున్న అయ్యా ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ స్నేహితులందరి కొరకు మరొకసారి మీకు కృతజ్ఞతలు నాయన. మరొకసారి వారిని వినే కృపను దయచేయండి, సమయాన్ని దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, సహజంగా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, మేము ఏం చేసినా పర్వాలేదు, ఆయన కరుణా సంపన్నుడు, కృపగలిగిన వాడు, ఆయన మమ్మల్ని దయతో పరిపాలన చేసే దేవుడు అని చాలామంది అపోహపడుతున్నారు. ఈ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మంచి దైవజనుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు ఏలీ. అతనికి 2 కుమారులు ఉన్నారు, ఫినెహాసు, హోఫ్నియు. ఫినెహాసులు అనే 2 కుమారులు ఉన్నారు. వారి జీవితాలు దేవునికి దూరంగా ఉన్నాయి. తండ్రి దైవజనుడు, తండ్రి
బోధకుడు తండ్రి తన కుమారులను ఎక్కువగా ప్రేమించేవాడు. అయితే కుమారులు మాత్రం దేవునికి దూరముగా ఉంటూ దేవుని కార్యాల్లో ఆసక్తి లేని వారిగా మనకు కనబడుతున్నారు. అయితే నేను చెప్పాలి అనుకుంటున్న మాట, నువ్వెంత బోధకుడు అయినా, ఎంత అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నా, నీ బిడ్డల గురించి నీవు శ్రద్ధ తీసుకోకపోతే దేవుడు శ్రద్ధ తీసుకుని వారిని శిక్షిస్తాడు అని ఈ లేఖనాల్లో మనం చదవగలం. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. దేవుడైన యెహోవా బాలుడైన సమూయేలుతో మాట్లాడుతూ, ఏలీ యొద్ద బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకోండి. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. అంటే ఒకానొకప్పుడు మోషే మనకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్తార్థ బలి, పాప పరిహారార్థ బలి, కొన్ని బలులు ఉన్నాయి, సమాధానార్థ బలి. వీటిని మనం చేసిన దోషాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి, మనకు తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు దాన్ని అంగీకరించి, నీవు తీసుకుని వెళ్ళిన గొర్రెను కానివ్వండి, పొట్టేలను కానివ్వండి, గువ్వను కానివ్వండి, మరి ఏదైనా మేకను కానివ్వండి, కల్మషం లేనిది, కళంకం లేనిది, రోగంతో లేనిది, వాటిని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో బలి అర్పిస్తే నీ పక్షముగా యాజకుడు ప్రభు సన్నిధిలో బలి అర్పించినప్పుడు అది ప్రభువారు అంగీకరించి నీవు చేసిన దోషమును, పాపమును ప్రాయశ్చిత్తం చేస్తాడు. అది పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాట. ఈ రోజున దైవజనుడైన ఏలీ యొక్క కుటుంబం ఎంత ఘోరంగా ఉన్నది అంటే, దేవునికి ఆయాసాన్ని కలుగచేసేదిగా, ఇంకా నువ్వు ఏది తెచ్చినా, ఏది అర్పించినా ఆ అర్పణ నాకు అసహ్యమైనది అన్నట్లుగా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, అంగీకరించను అన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవునికి ఎంత ఆయాసకరమైందో ఒకసారి ఆలోచించండి. దీనికి ముందుగా 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. గమనించండి, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ రోజున ఫలానా గొప్ప దైవజనుడి దగ్గర మా పిల్లలు చదువుతున్నారండి, ఫలానా పెద్ద దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తున్నారండి అని తల్లిదండ్రులు చెప్తుంటే నాకు కొద్దిగా నవ్వు వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఎవరికి పరిచర్య చేస్తున్నారు, ఎవరి పరిచర్య కొరకు వారు తర్ఫీదు పొందుతున్నారు అనేది తల్లిదండ్రులు గుర్తించటంలే. హైదరాబాద్లో ఒక పెద్ద 3 లక్షల మంది సంఘం ఉన్న దైవజనుడి దగ్గర అగ్గగ్గలు ఆడిపోతారండి వాళ్ళు తల్లిదండ్రులు. ఫలానా చోటండి మా పిల్లలు తర్ఫీదు పొందారండి, అబ్బబ్బబ్బబ్బా, ఓ మంచిదే. కానీ ఎవరికి పరిచర్య చేయటానికి నీవు తర్ఫీదు పొందుతున్నావో తెలుసా? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయటానికి, పరిచర్య ధర్మాన్ని అక్కడ నేర్చుకుంటున్నాడు.
ఏది ఎక్కడ చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎంత క్రమముగా ఉండాలి. చాలాసార్లు అక్రమము చేసేవారముగానే దేవుని దృష్టిలో మనం కనబడుతున్నామేమో. అయినా ఈ కృపకాలంలో దేవుడు నిన్ను నన్ను క్షమించి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏలీ దైవజనుడు కదా, ఏలీతో మాట్లాడకపోవటానికి కారణం ఏంటి అంటే ఆ దినాలలో దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉన్నది. దేవుడు మాట్లాడటం అరుదైపోయింది. ఏదో ఉద్యోగం చేస్తున్నాము, సాటిస్ఫాక్షన్ లేదండి చాలామందికి. ఏదో జీతం వస్తుంది, బ్రతకాలి కదా బ్రతుకుతున్నాం, జీవించాలి కదా జీవిస్తూ ఉన్నాం. నిజమే. వ్యాపారం చేస్తున్నాం, దానిలో థ్రిల్ లేదు. చాలామంది ఏమంటారంటే అతృప్తి లేదు, సంతృప్తి లేదు. ఏదో గడిచిపోతుంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. 4 బిజినెస్లు ఉన్న అతను ఇంకో హోటల్ కట్టాలనుకుంటున్నాడు. ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఆ 4 బిజినెస్ల మీద వచ్చే ఆదాయం ఇంకో ఒక హోటల్ కట్టేసి అలాగా, లేకపోతే స్థలం తీసుకుని ఏదేదో చేద్దాం వాళ్ళ ఆలోచనలు. ఏముంది పాస్టర్ గారు అన్నట్లుగా. ఆ రోజుల్లో కూడా దేవుని మాట ప్రవక్తకు రావటం అరుదైపోయింది. కానీ అలాగని పరిచయం ఆగిపోలేదు. ఈ రోజున 7 వారాలు అవుతుంది, ఆదివారాలు దేవుని మందిరాలు మూతబడి. కానీ దేవుని వాక్యం ఆగలేదు ప్రియులారా, దేవుని పరిచర్య ఆగలేదు. దేవుడు తన పనిని సమయోచితమైన జ్ఞానము తన బిడ్డలకు ఇచ్చి నడిపిస్తూనే ఉన్నాడు. వింటున్నారా? గమనించండి. ఆ రోజుల్లో దేవుని వాక్యం చెప్తుంది, ఆ కాలమందు మందదృష్టి గలవైనందున చూడలేక పనుకొని అనగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. గమనిస్తున్నారు కదా, ఏలీకి మందదృష్టి వచ్చిందంట, అంటే కళ్ళు కనిపించట్లా. మోషే గురించి దేవుని వాక్యం చెప్తుంది, అతనికి మందదృష్టి లేదు. మోషేకి చురుకైన వాడు. యెహోషువ కాలేబు చురుకైన వారు, సత్తువ కలిగిన వారు. మోషేకి మందదృష్టి రాలేదు, సత్తువ తగ్గలేదు. కానీ ఏలీ దగ్గరికి వచ్చేసరికల్లా మందదృష్టి కలిగింది. కళ్ళు కనిపించట్లేదు, పడుకున్న చోటే ఉంటున్నాడు. ఎక్కడైతే నివాసము అక్కడే ఎక్కువగా విశ్రాంతి, ఎక్కువగా కదలలేని స్థితి, కొద్దిగా భారీ కాయం కూడా, ఊబకాయం అంటారు చూసారండి, అటువంటి స్థితి. అయితే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. ఇది మనం అందరికీ తెలిసిన విషయమే. ఈ మాటలు దేనికి తెలియచేస్తున్నాను అంటే, దేవుని ప్రియులారా, చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడినా, మనతో ముచ్చటించడానికి ఇష్టపడినా మానవులమైన మనం భయపడతాం. దేవుని సన్నిధిలో దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్న ఎలిజబెత్ జకర్య తన తరగతి చొప్పున ధూపం వేస్తున్నప్పుడు అతని డ్యూటీ ఏంటి? దేవుని సన్నిధిలో అందరి కొరకు ప్రాయశ్చిత్త పరిహారార్థ బలిగా ప్రభు సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేయటం. రోజు మాదిరిగానే ఆయన వెళ్ళాడు, ధూపం వేస్తూ ఉన్నాడు.
దేవుని దూత ప్రత్యక్షమైంది. ఎంత గొప్ప ఆశ్చర్యమో తెలుసండి. దేవుని దూత ప్రత్యక్షమై కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడై, చూశారు కదండి, తొందరపడి భయపడ్డాడు. కారణం ఏంటి? అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఆ దర్శనం. అంతకుముందు ఎప్పుడు కూడా దేవుని యొక్క దర్శనం కానీ, దేవదూత యొక్క మాటలు కానీ, స్వరం కానీ వినబడలేదు. ఆచార ప్రకారం, అలవాటు ప్రకారం దేవుడు ఒక్కొక్కసారి నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు కదిలిపోతాయి. పొడిచినట్టు అయిపోద్దండి. పొడిచినట్టు అనిపించినప్పుడు వెంటనే పశ్చాత్తాపం చెందాలి ప్రభు సన్నిధిలో. వెంటనే, సమయం లేదు, వెంటనే పశ్చాత్తాపం చెంది, ప్రభువా నాలో ఈ లోపం ఉందా, దీన్ని తీసివేయి. ఇప్పటి వరకు నేను గుర్తించలేకపోయాను, నీ వాక్యము చేత బయలుపరిచావు నాయనా, నీకు స్తోత్రం అనగలగాలి. అదే ప్రాయశ్చిత్తార్థ బలి. సమూయేలుతో దేవుడు మాట్లాడుతుంటే దైవజనుడైన ఏలీ మాట్లాడుతున్నాడు అని 2 పర్యాయాలు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావా అని అడిగాడు. నేను పిలవలేదు పో అన్నాడు. రెండోసారి కూడా అలాగే అన్నాడు. రెండోసారి వచ్చి అడిగినప్పుడు ఒక్కటి ఏలీకి అనుభవంలోకి వచ్చింది. నేనైతే పిలవలేదు, మరి ఇంకెవరూ దేవుని మందిరంలో లేరు. అయితే ఈ బాలుడితో సమూయేలు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాలుడితో సమూయేలు మాట్లాడుతున్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించి, ఇదిగో మరలా ఆ స్వరం వింటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, చిత్తగించుము, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అన్నాడు. ఆ మాట చెప్పు, ఆయన చెప్పిందంత జాగ్రత్తగా విను. ఏలీ మందదృష్టి కలవాడే కానీ మతి తప్పినవాడు కాదు ప్రియులారా. దేవునితో ఇంటరాక్టివ్ అంటే దేవునితో సహవాసము కలిగిన దైవజనుడు, దేవునితో సత్సహవాసం కలిగిన దైవజనుడు ఆ రోజుల్లో దేవుని వాక్కు ప్రత్యక్షమవటం అరుదు. అయినా బాలుడితో మాట్లాడుతూ ఉంటే అతనికి కూడా సంతోషం వేసి ఉండొచ్చు. ఈ రోజున నీ మందిరంలో, నీ పరిచర్లో నీకంటే చిన్నవారితో దేవుడు మాట్లాడుతుంటే నీవు ఇష్టపడుతున్నావా? ఒక చోట ఒక ప్రార్థన జరుగుతుంది, 3 దినాలు ఉపవాస ప్రార్థనలు. నేను అప్పుడు విశ్వాసినండి. విశ్వాస జీవితంలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు అంటే కంపల్సరిగా ఆ పాస్టర్ గారు, అసలే పల్లెటూరు పాస్టర్ గారు, ఆయన ఖచ్చితంగా విశ్వాసులందరూ రావాలి. ఏ పొలం పనులకు వెళ్ళినా పగలు రాత్రులు మాత్రం అటెండ్ అవ్వాలి. అది నియమం. లేకపోతే మాకేంటంటే ఆదివారం వెళ్ళామనుకోండి, నిలబెట్టేసి, ఏయా నువ్వు రాలేదో ఉపవాస ప్రార్థనలకే అనేసి అడిగేస్తాడు ముఖం మీదే. 10 మందిలో అడిగితే ఎంత అవమానం అండి. ఏమండి, ఇప్పుడు అడగటానికి అందరూ భయపడుతున్నారు. దేనికంటే కుటుంబ ప్రార్థన, లేకపోతే గృహ కూడిక, ఉపవాస ప్రార్థన, బ్రదరు రాలేదంటే ఎక్కడవుతుంది పాస్టర్ గారు, మీకు తెలుసుగా అంటున్నారు ఇప్పుడు ప్రజలు. 10 మందిలో అడిగినప్పుడు కాదు, 10 మందిలో అడిగినా అదే సమాధానం వాళ్ళకి. అంటే ఒకటి, వాళ్ళకి ఆసక్తి లేదు. ఆ రోజుల్లో తీరుకుండక ఒకవేళ బలహీనంగా ఉన్నా వెళ్ళలేదనుకోండి, ఆయన ప్రసంగం మధ్యలోనే నిలబెట్టేసి, ఏయా ఉపవాస ప్రార్థన రాలేదేంటి అని అడిగేవాడు. ప్రసంగం మధ్యలో అడిగితే ఎంత డిస్టర్బెన్స్ అయిందండి. సంఘమంతా కూడా
పల్లెటూరు పాస్టర్ గారే, కానీ దేవుడు అప్పుడు గుర్తు చేసేవాడేమో, సిగ్గు తీసేవాడు. ఆ భయం చేత వెళ్ళేవాళ్ళం. అయితే ఒకరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రాత్రి 10:30, 11 అవుతుంది. ఒక సహోదరి మీద దేవుని ఆత్మ దిగింది. దేవుని పరిశుద్ధాత్మ దిగి అన్య భాషలు మాట్లాడుతూ ఆ యమ్మ మీదే, నీలో కొన్ని లోపాలు ఉన్నాయి, నువ్వు సరి చేసుకుంటావా సరి, లేకపోతే నీ లెక్క తేలుస్తాను అన్నట్లుగా దేవుడు ప్రవచన రీతిగా దేవుని ఆత్మ ఎవరి మీదైతే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ప్రవచన ఆత్మ వచ్చిందో వారి మీదే ప్రవచనం వచ్చింది. మా పాస్టర్ గారు ఏడ్చాడండి ఆ రోజున. ఇంత భక్తురాలు అనుకున్నాను, ఇంత నీతిమంతురాలు అనుకున్నాను, అయితే ఈ అమ్మ ఇలాంటి పాపంలో కూరుకుపోయిందా? మాకేంటి పరిశుద్ధురాలు, దేవుని ఆత్మ, మేము అన్యజనులం, పరిశుద్ధాత్మ వస్తూ ఉన్నదంటే ఎంతో పరిశుద్ధులు అనుకునేవాళ్ళం. దేవుడు బట్టబయలు చేసేసాడు. నీ క్రియలు మార్చుకొనకపోతే జాగ్రత్త అని ఉపవాస ప్రార్థనలో ప్రవచిస్తే మా దైవజనులు ఏడ్చారు. ఆ ఏడుపు ఇప్పటికీ నాకు గుర్తే. నిజం ప్రియులారా, ఆ సహోదరి కొరకు దేవుని సన్నిధిలో ఏడ్చారు. అయ్యా, తెలిసి తెలియక పొరపాటు చేసిందేమో నాయన, పరిస్థితులను బట్టి పొరపాటు చేసిందేమో, ఎంతో మందిని కనికరించావు కదా నాయన. ఆ ఏడుపు ఇప్పటికీ గుర్తు. అదే ఏడుపు మా విశ్వాసుల గురించి కూడా అటువంటి వేదన కలిగిద్దండి మాకు. ఏడుస్తాం మేము రహస్యంగా. కారణం ఏంటంటే ఆ ఆత్మ గురించి దేవుని సన్నిధిలో మేము లెక్కప్ప చెప్పాలి. దేవుడు మాకు నేర్పించాడు. సమూయేలు అని పిలిస్తే చిత్తము తండ్రి అని వెళ్ళి, చూడండి, ఏలీ దగ్గరికి వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చితిని అన్నాడు. అప్పుడు 4వ వచనం నేను చదువుతున్నాను, చదువమ్మా. చిత్తమండి, నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చితినా నేను. అతడు, నేను పిలవలేదు, పోయి పడుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనక నేను వచ్చితినా నేను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. ఈ చిన్న మాట మీకు కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను, విడమరిచి చెప్తాను. అతను యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు ఏలీ ఎదుట. మొదటి వచనం మనం చూసాం. పరిచర్య చేస్తున్నాడు కానీ యెహోవాను ఎరుగకుండెను. చాలామంది ఈ రోజుల్లో యేసుక్రీస్తు అంటే పాపక్షమాపణే తెలుసు చాలామందికి, ముక్తి ప్రదాత, మోక్ష ప్రదాత, ఆ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చువాడనే సంగతి చాలామంది గుర్తించలేని స్థితిలో ఉన్నారేమో. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, సమూయేలు 7వ వచనం, అప్పటికి యెహోవాను ఎరుగకుండెను.
పరిచర్య అయితే చేస్తున్నాడు, అంటే ఏలీ కుమారుల్లాగానే ఉన్నాడు. ఫినెహాసు, హోఫ్నీరు ఎలాగైతే ఉన్నారో వాళ్ళైతే ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఈయనైతే మందిరమును శుభ్రపరచడం దగ్గర నుంచి సమస్తము అన్ని పనుల్లోనూ ఉంటున్నాడు. అయితే యెహోవాను ఎరుగకుండెను. యెహోవా విషయంలో బుద్ధిపూర్వకంగా కావాలని జ్ఞానము లేడు వాడు కాదు. ఆయన గురించి కొన్ని విషయాలు సమూయేలుకు తెలుసు. దేవుని గురించి కొన్ని విషయాలు సమూయేలుకు తెలుసు. బుద్ధిపూర్వకంగా యోహాను సువార్త మనం 17వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి. పదిహేడో అధ్యాయం 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనము ఇక్కడ ఉండటం మంచిది, మీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకు ఒకటియు. అమ్మా, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. గమనించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త, క్షమించాలి, యోహాను సువార్త, జాన్ చాప్టర్ 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవము చాలు. ఆ నిత్య జీవం గురించి ఆయనకి తెలీదు. ఎవరికి? బాలుడైన సమూయేలుకి. ఆచార ప్రకారం చేస్తున్నాడు, ఒకదాని తరువాత ఒకటి. కొంతమంది కరెక్ట్గా సమయానికి వెళ్తారండి దేవుని సన్నిధికి. పాటల్లో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, వాక్య పరిచర్య వింటారు, కానుక ఆరాధనలో ఉంటారు, ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు ఉంటారు, వచ్చేస్తారు. వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఆటో వాడితో గొడవ పడతారు 2 రూపాయల దగ్గర. గమనిస్తున్నారా? ఏంట్రా బాబు, వాక్యం విన్నావు కదా, వేదనలు కనికరించమన్నాడు, 2 రూపాయలు కదా, ఎక్కేయచ్చుగా. ఆడికి దేనికి ఇవ్వాలి 2 రూపాయలు ఎగస్ట్రా? ఏంటి అదంతే, ఆచార ప్రకారం. వాళ్ళని ఏమంటారంటే నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటారు చూసారండి, అటువంటి వాడు. వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం దేవుని మందిరానికి. అంతేగాని ఆ జాలి కానీ, ఆ ప్రేమ కానీ, ఆ కనికరము కానీ ఇతరులకు చూపించరు. అది నేను చాలా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ ఆటో వాడితో గొడవ పడటం, లేకపోతే వాళ్ళకి ట్రాఫిక్, లేకపోతే వారి కారుకి అడ్డంగా ఎవరినొచ్చినా గబాలన మాటలు అనేయటం. వీడి గుడ్డోడు, వీడికి చేత కదా, వీడికి తెలియదు, ఎదవా, బండి కట్టం వచ్చేసాడు, చచ్చిపోదాం అనుకుంటున్నాడు, గుద్దేస్తే మన దగ్గర 10,000 20,000 లాగేద్దాం అనుకో, ఇలాంటివన్నీ మాట్లాడతారు. అసలు ఏం జరగదు అక్కడ. అంటే దేవుని శక్తిని ఎరగక వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. అంటే ఆచార ప్రకారం మందిరాలకు వెళ్తారు, ఆచార ప్రకారం ప్రభు బల్లో పాలు పంపులు పొందుతారు, ఆచార ప్రకారం గృహ కూడికలు వెళ్తారు. కానీ వాక్యానుసారమైన జీవితాలు వారికి ఉండవేమో ఆలోచించండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి
ప్రత్యక్షము కాలేదు. పరిచర్య చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు అంటండి, ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నేను చెప్తున్నాను, దేవునికి మహిమార్థం. ఇంటింటికి అంటే బట్టలు అమ్ముకుంటారు చూసారండి, బట్టల వ్యాపారస్తుడు, వస్త్ర వ్యాపారస్తుడు హోల్సేల్గా కొనుక్కొని ఊరంతా తిరిగి బట్టలు అమ్ముకుంటాడు. అతనికి ఒక ఆదివారం ఒక మందిరంలోకి వెళ్తే దేవుడు మాట్లాడాడు. ఆయన చెప్పిన సాక్ష్యం అండి. ఆయన పేరు హైందవుడే, ఏదో మొత్తానికి చాలా సంవత్సరాలు అయిపోయింది. అతను దేవుని వాక్యం చేత పట్టుబడి, ఇంకా ఉన్నది కొద్ది జీవితమే, ఈ జీవితం దేవుని సన్నిధిలో గడిపేస్తే చాలు, నా వ్యాపారం నా పిల్లలకో ఎవరికో అప్పచెప్పేస్తాను అని చెప్పేసి అనుకుని ప్రతి ఆదివారం ఉదయాన్నే వెళ్ళి దేవుని మందిరం శుభ్రంగా తుడిచి, అప్పటికి ఇంకా బిల్డింగ్ కట్టలేదంటండి, పేడతో అలికి చాపలేసి ఆరాధన చేసేవారు ఒకప్పుడు. ఆ రోజుల్లో అతను శుభ్రంగా మందిరం శుభ్రపరచడం, కళ్ళాపులు జరగటం, నీళ్లు తీసుకురావటం, చాలా దూరం నుండి నీళ్లు తీసుకురావటం, అలా చేసి అలాగే ఎన్ని సంవత్సరాలు చేశాడంటే దాదాపు 8 సంవత్సరాలు చేశాడంటండి. 8 సంవత్సరాల తర్వాత ఆయన ఒక తీర్మానం చేసుకుని, ఇంకా వ్యాపారం కూడా మానేస్తాను, వ్యాపారం చేస్తే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఈ మంచి బట్టలమ్మా నీకు నప్పు తీయమ్మా, ఇదిగోమ్మా 100 రూపాయల బట్ట 150కి అమ్మటం, ఇలా చేయాల్సి వస్తుంది, లేదు దేవుని మందిరంలోనే నేను ఉంటాను అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకుని ఆ సేవకుడు చెప్పాడంట. ఆ సేవకుడు అన్నాడంట, సరేలే వదిలేసేయి, వ్యాపారం వదిలేసేయి, సేవ చేసుకుందులే, నా మందిరంలోనే ఉండు అన్నాడంట. ఆ మందిరం కట్టేటప్పుడు రాళ్ళు ఎత్తటం, ఆ మందిరం కట్టేటప్పుడు లెక్కలు రాయటం, ఏ రోజు ఎంతమంది కూలీలు వచ్చారు, ఎంతమంది పనోళ్ళు వచ్చారు, ఎంతమంది ఏమొచ్చింది, ఇవన్నీ చేశాడు. ఆ చర్చి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారు మాస్టర్ గారు. నమ్మకంగా ఉన్నాడు అతను. ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఇతర సేవకులు వస్తే భోజనం పెట్టేవారంట, కానీ సమర్పించుకున్న సేవకుడికి భోజనం పెట్టేవాళ్ళు కదంట. ఆ సేవకుడు చెప్పిన మాట అండి, వాళ్ళు ఎప్పటికైనా పిలిచి భోజనం పెడతారేమోనో అని చూసేవాడంట, పెట్టేవారు కాదంట. ఆ పాస్టర్ గారు పులిపీఠం మీద నిలబడి ఎంత అద్భుతంగా వాక్యం చెప్తాడోనంట. చెప్తాడు, నేను విన్నాను, అతని మాటలు కూడా నేను విన్నాను. అతను చెప్తూ ఉంటే పరలోకం నుండే దేవదూత వచ్చి మాట్లాడిందేమో అని అనిపిస్తుంది, కానీ దేవుని క్రియలు వారిలో ఉండవు. ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడి, రే బాబు, లాబాన్ దగ్గర యాకోబు ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేశాడో, ఇంకా ఈ ఊడిగం కాదు, నువ్వు బయటకు వచ్చేయి, నేను నిన్ను పోషిస్తాను రా అన్నాడంట. ఆ పాస్టర్ గారికి చెప్పాడంట, అయ్యగారు నేను బయటకు వెళ్ళిపోతానండి, సేవ చేసుకో. ఏమనుకుంటున్నావు, దేవుడు అంటే అల్లటప్ప దేవుడు అనుకుంటున్నావా, ఇక్కడే ఉండు అన్నాడంట. పాపం ఆయన మరి ఒక 2 సంవత్సరాలు ఓపిక పెట్టి, జీతం ఇవ్వకపోయినా, తిండి పెట్టకపోయినా, ఏదో ఆ కాఫీ హోటల్లో టీ తాగి, ఆ ఇడ్లీలు తిని, మొత్తానికి దేవుని సేవ అంటే ఆ మందిరంలో గడిపేసేవాడు. ఎవరైనా వస్తే వాళ్ళకి సపర్యలు చేయటం, వాళ్ళకి బాత్రూంలో నీళ్లు పెట్టడం. వాస్తవం అండి, వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. అప్పటికప్పుడు సబ్బు అయిపోతే, అరే అక్కడికి వెళ్ళి సబ్బు తీసురా అంటే పరుగుని వెళ్ళి తీసుకురావటం, ఇవన్నీ పరిచర్లో భాగం అన్నమాట, నేర్పిస్తున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మరలా దేవుడు మాట్లాడాడంట 2 సంవత్సరాల తర్వాత. మరలా ఈ లాభాన్ని యాకోబుని జ్ఞాపకం చేస్తే అతను ఉండబట్టలేక, అయ్యగారు నేను వెళ్ళిపోతానండి. పాస్టర్ గారికి చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చి, నువ్వు వెళితే
సేవ చేయలేవు, మరలా బట్టలు అమ్ముకోవటమే. నీ బతుకు అలాగేనా? ఊరూరు తిరుగుతావా, ఇంటింటికి తిరుగుతావా, బట్టలు అమ్ముకొని జీవిస్తావా, దేవుని సేవలో ఉంటావా అన్నాడంట. అయ్యా నేను దేవుని సేవ చేస్తాను అయ్యగారు, నేను బయటికి వెళ్ళినా ఇంకా బట్టల వ్యాపారం చేయనండి అన్నాడంట. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు నాశనం అయిపోతావు అన్నాడట. ఆ సేవకుడు కన్నీరు పెట్టుకుని, అన్యుడు కదండి గబాలన, దేవుడంటే భయం. ఇప్పుడు పితరులు ఉన్న వాళ్ళు వేరు, మా నాన్న మా తాత బిషపులు రెవరెండ్లు అనుకున్న వాళ్ళు వేరు. ఏమండి, ఇతను పాపం అన్యుడు, అన్యుల కుటుంబంలో నుండి దేవుడు తట్టితే, దర్శనమిస్తే దేవుని కొరకు జీవించాలని సమర్పించుకున్నవాడు. ఒకరోజు రాత్రి అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. ప్రభువా, నువ్వేమో వెళ్ళిపో అంటున్నావు, ఈయనేమో నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తే నాశనం అయిపోతావు అంటున్నాడు. ఏం చేయమంటావు అంటే దేవుడు మాట్లాడాడంటండి. దేవుడు మాట్లాడితే కోరేష్కి ఇచ్చిన వాగ్దానం నేను నీకు ఇస్తున్నాను, లే నడు, నువ్వు ఒక్క అడుగు ముందుకి, నేను నీ వెనకాల ఉంటాను. దేవునికి స్తోత్రం. కోరేష్కి ఇచ్చిన వాగ్దానం 45వ యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా తను అభిషేకించిన కోరెషును గూర్చి సెలవిచ్చుచున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇనప గడియలను ఉత్తనీయులుగా చేస్తాడంట. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారి మరి ప్రార్థన చేయించుకుని బయటకు రావాలి, లేకపోతే అదొక శాపం. భయం కదండి. ఆయన ఎక్కడికెక్కడికో వెళ్ళొస్తే కాళ్ళు పట్టేవాడు. ఇంకా పరిచర్య అన్నమాట. మందిరంలోనికి కావలసిన ప్రతిదీ కూడా ఇతనే చేసేవాడు. ఇతను వెళ్ళిపోతానంటే పాస్టర్ గారు ఒప్పుకోవట్లేదు, శాపనార్థాలు పెడుతున్నాడు. దేవుడు చెప్పాడు, కోరేషుకి ఇచ్చిన వాగ్దానం నేను నీకు ఇస్తున్నాను, నేను నీకు ముందుగా నేను నడుస్తాను, నీ చేయి పడుతున్నా పదా అంటే ఆ రోజున బయటకు వచ్చిన సేవకుడు ఏమండి ఆంధ్రప్రదేశ్ అంతా సువార్త ప్రకటించాడండి. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు. అన్యుల్లో కుటుంబంలో ఉన్నప్పుడు కనకరాజు అప్పారావు నాకు గుర్తులేదు, అతని పేరు బట్ల సుబ్బారావు అనేవాడు. అతని పేరు సుబ్బారావు అండి. అందరూ బట్ల సుబ్బారావు అనేవాళ్ళు అంట. ఆ పాస్టర్ గారు కూడా ఒరే సుబ్బా అనేవాడంట. ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుని పేరు పెట్టుకున్నాడు, దేవుని పరిచర్య చేశాడు. అతను చెప్పిన సాక్ష్యం అద్భుతం. ఒకానొకప్పుడు తెలియదు. చాలామందికి ఇప్పుడు మందిరానికి వెళుతున్నారు కానీ ఎలా ఉండాలో తెలియదు, ఎలా సాక్ష్యం చెప్పాలో తెలియదు, ఎలా దేవుని స్తుతించాలో తెలియదు. కానీ దేవుడు నేర్పిస్తాడనే నిరీక్షణ వారికి కలగటంలే. సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు, కానీ తన వాక్కు ఎప్పుడు అతన్ని దర్శించలేదు. యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా బాలుణ్ణి పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా
సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మనెను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యమండి. ఒక్కొక్కసారి దేవుని వాక్కు నీతో మాట్లాడినప్పుడు నీవు లోబడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఇదిగో ఏలీ కుటుంబము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏలీ యొక్క బిడ్డలు వారి జీవితాల్లో దేవుని ఎరగక నామకార్థపు పరిస్థితిలో ఉన్నారు. నామకార్థపు క్రైస్తవులు అనొచ్చేమో. బ్రతకటానికి బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుని యందు భయభక్తులు లేని స్థితిలో ఉన్నారు. ఎంత విచారకరం. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురుమనును. చాలాసార్లు అరే మనుషులు కొడతాడురా, అబ్బా గోవ గుయ్యి అంటది అంటారు చూసారా. దేవుడు కొడితే కూడా గోవ గుయ్యి అంటది, గింగురమంటదంట, బుర్ర తిరిగిపోద్దంట. మన అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే బుర్ర తిరిగిపోయే నక్షత్రాలు కనబడతాయి పట్టపగలే. దేవుడు కొడితే అలా కొడతాడు, అలాగే హెచ్చరిస్తాడు, అలాగే ప్రేమ కూడా చూపిస్తాడు. అదే ఈ మాటలు. అంతటి యెహోవా సమూయేలుకి ఇలాగు, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయు మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. నిత్యమైన శిక్ష. తండ్రిగా తన బాధ్యతను తను నెరవేర్తించలేదు. దేవుని వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్ననాటి నుండి నేర్పించండి. ఎవరైనా పుట్టినరోజులప్పుడు, గృహ కూడికలైనప్పుడు, ఎక్కువగా పుట్టినరోజులప్పుడే మగపిల్లలకు పుట్టినరోజులు అయితే ఈ మాటలు చెప్తారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్ననాటి నుండి నేర్పించండి. నేను కూడా చెప్తాను, కానీ ఆ సమయాన్ని బట్టి ఆడు దేవుళ్ళో ఉన్నాడనుకో ఇంకో మాట, వాడు దేవుళ్ళో లేడనుకో తల్లిదండ్రులకి హెచ్చరిక. తల్లిదండ్రులకు చెప్పవలసిన మాటలు తల్లిదండ్రులకు చెప్పాలి. ఇప్పుడు మా పిల్లలు చదువులు లేదు, వాళ్ళ బ్రతుకులు బండలైపోయినాయి, భ్రష్టులైపోయారు అని ఏడ్చే తల్లిదండ్రులు లేరా? లక్షలు ఖర్చు పెట్టాం మేము, కానీ ప్రయోజనం లేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఆ దేవుని సన్నిధికి వచ్చి ఏడవండి. ఎవరో దగ్గర ఏడిస్తే అవమానం కదా. అని దేవుడు అంటున్నాడు, వారిని తల్లిదండ్రులు ఏలి వారిని గద్దించలే, అడ్డగించలేదు. వాళ్ళు చేసింది నీ ఇష్టంరా బాబు చేసేయి. ఓ పాస్టర్ గారు ఉన్నారు విశాఖపట్నంలో, గొప్ప పాస్టర్ గారు. నిలబడితే 6 అడుగులు ఉంటాడు, 6 అడుగుల 5 అడుగుల మొత్తానికి గొప్ప పాస్టర్ గారు. వాక్యం చెప్తాడు, బ్రహ్మాండంగా చెప్తాడు, ఇంగ్లీష్లో చెప్తాడు, దంచేస్తాడు అంటారు చూసారా, అలా చెప్తాడండి. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం జురపాలు జుట్లు వేసుకుని గడ్డలు పెంచేసుకుని భయంకరంగా ఆరాధన చేస్తారు. మాకు ఒకసారి భయం వేసింది, ఇదేంట్రా ప్రభువా, ఏంటైనా జురపాలు జుట్లు ఏంటి, మధ్యలో ఇలా క్రాఫులు దువ్వుకోవటం ఏంటి, గడ్డలు సవరించుకోవటం ఏంటి, ఇలాగంటారండి. ఇలాగేంటో నాకు అర్థం కాదు, ఇదేంటి ప్రభువా అంటే. ఒకసారి పబ్లిక్ మీటింగ్ అయితే వెళ్ళానులేండి, మా ఆరాధన విడిచిపెట్టి కాదు, మామూలుగా పబ్లిక్ మీటింగ్ అయితే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు మాస్టర్ గారి పిల్లలు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించి గద్దించటం లేదు. తరువాత దేవుని శిక్ష రాకముందే, దేవుని ఉగ్రత రాకముందే
ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలని దేవుడు ఈ మాటలు పలికిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, నేను వారిని 12వ వచనం, ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి ఆ దినమున ఏలి ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకు రప్పింతును, దాని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును, తన కుమారులు చేసుకొనుచున్నారని ఎరిగియు వారిని అడ్డగించలేదు. ఏంటండి వాళ్ళు చేసిన శాపం చూద్దామా? అంటే కొంతమంది ఎలా తప్పిపోతున్నారో దేవుని వాక్యమే చూడండి. అదే 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయారు. అబ్బబ్బబ్బబ్బ, ఎంత దుర్మార్గులు! మిక్కిలి దుర్మార్గులు. దుర్మార్గం అంటే ఏంటి? ఇంకా అయ్యని వివరించడం బెస్ట్. దేవుడు చెప్పాడంటే దేవుడు చెప్పాడు అంతే. 17వ వచనం చూడండి, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనస్తులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఒకసారి అవకాశం ఇచ్చాడు, 2 సార్లు అవకాశం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మాంసము తిండిపోతులేమో నేను అనుకుంటున్నాను. మాంసం బలి అర్పించినప్పుడు కొంకులతో, కొంకు ఉంటుందండి, ఆ కొంకుతో ఇలా తీసి ఇలా తపేళాలో వెయ్యాలి. అది యాజకునిదైతే. అయితే మంచి మంచి మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు కొంతమంది ఉంటారు కదండి, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఏయ్ యాజకుడిది ఇచ్చే, ఒక తొడ ఇచ్చే. అరే తొడ కాదురా బాబు, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక కొంకితో ఇలా కొడితే ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు తపేళలో వేసి తీసుకుని వెళ్ళాలి. కాదు, ఆ తొడ బాగుంది, తొడ మొక్క బాగుంది. చాలామంది చాలా తింటారు అనుకోండి, అది వేరే విషయం. మాంసాపేక్ష గలవారే అక్కడికి వస్తే స్త్రీలను అసభ్యంగా చూడటం. రెండోది, అర్పణ అర్పించడానికి తీసుకుని వచ్చినప్పుడు ఒక 10 పొట్టేళ్ళు వేసారనుకోండి, 10 తొడలు కావాలా 4 మనుషులకి, 6 మనుషులు అనుకోండి. మళ్ళీ ఇంకెవరన్నా చావకులు వచ్చి తింటారు అనుకోండి, ఓ 10 మంది, లేకపోతే 25 మంది. 25 మంది 10 తొడలు అవసరమా? అంటే మామూలుగా అడుగుతున్నాను, నాకు తెలీదు, తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, నాకైతే తెలియదు. స్తోత్రం. వాళ్ళు అలా కాదంట. తీసుకురా, దైవజనుడికి తీసుకురా, యాజకునికి తీసుకురా, మొదట తీసుకురా, అయ్యా బలి అర్పి. ఎవరు అనుకుంటున్నాం మేము? యాజకుని బిడ్డను అని దబాయించేసేవాళ్ళు. అది దేవుని దృష్టికి కోపంగా అనిపించింది. ఈరోజున చాలామంది ప్రథమ ఫలాలు దేవుని సన్నిధికి తీసుకుని వస్తే, అర్పణలు తీసుకుని వస్తే, దశమభాగాలు తీసుకుని వస్తే, మొదట మేము మోకరించి ప్రార్థన చేస్తాం, ప్రభువా వారు ఏ ఉద్దేశంతో నీ సన్నిధికి తీసుకుని వచ్చారో వీటిని దీవించండి, ఇది నీ పరిచర్లో వాడుతూ ఉండగా వారి కుటుంబాల్లో సర్వ సమృద్ధిని దయచేయండి. ఇది ఈ అర్పణ, ఈ కానుక, ఈ దశమ భాగం నీ పరిచర్లో వాడుతూ ఉండగా, అయ్యా మేము తృప్తి పొందాలి, ఆ కుటుంబాలకు దీవెన రావాలి. అది మా ప్రార్థన. వీళ్ళు అలా కాదంట, మొదట నాకు ఇచ్చే అనేవాళ్ళు. చూడండి 22వ వచనం తర్వాత, ఇశ్రాయేలీలు కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. ఏలి వారిని గద్దించలేదంట. రేయ్ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, కొవ్వు పట్టేసిందేమరా
ఆడపిల్లలను చూస్తే ఇకిలిస్తున్నారు, సకిలిస్తున్నారా? దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో పరాచికాలు ఆడుతున్నారా అని గద్దించాల్సిన ఏలి చూసి చూడనట్లు వదిలేసినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అంటే వాళ్ళ మీద ఉన్న అభిమానం, ప్రేమ. తర్వాత 29వ వచనం అదే అధ్యాయము. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు, అవకాశాలు ఇస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త హెచ్చరిస్తాడు. దేవుని కంటే సుఖానుభవం కలవారుగా ఉంటున్నారు ఈ రోజుల్లో చాలామంది. జాగ్రత్త సుమా. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పిన మాట, ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాను. చూడండి, గమనించండి. చాలామంది చేసే పని ఏంటో తెలుసా ప్రియులారా? పర్వాలేదులే అనుకుంటారు. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుడే చెప్పాడు, నీ అర్పణ, నీ దహన బలి నాకు అసహ్యం, నేను అసలు అంగీకరించను. లేదు లేదు ప్రభు, లేదు లేదు ప్రభు, నో. ఆయన వద్దు అంటే మరలా అంగీకరించు. బిలాము దేవుడేమో వద్దు అంటున్నాడు. బిలామేమో ఆశపడి, బహుమానాల కొరకు ఆశపడి వెళితే బాగుండు అని దేవుని గోజాడాడు. సరే వెళ్ళు అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ప్రార్థన చేయగా దేవుని శోధించగా వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. నీ నోట నా మాట ఉంచుతున్నాను, నీవు వారిని దీవించాలే కానీ శపించకూడదు అన్నాడు. ఆ దీవెన వచనమే వచ్చింది కానీ శాప వచనం లేదు. కానీ బిలాము కుయుక్తి కలిగిన వాడు. బాలాకును పిలిచి, ఇదిగో ఇశ్రాయేల్ దేవుడికి ఏది అసహ్యమో తెలుసా? వ్యభిచారం అంటే మహాభయంకరమైన అసహ్యం, విగ్రహారాధన అంటే భయంకరమైన అసహ్యం. కాబట్టి ఆ ఇశ్రాయేలీల్లో నీవు ఈ రెండిటిని పంపించు, వ్యభిచారం చేయటానికి ప్రోత్సహించు, విగ్రహారాధన ప్రోత్సహించు, వాళ్ళ దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. సింపుల్. బిలాము చెప్పిన మాట బాలాకు అనుసరించాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు కొంతకాలం విడిచిపెట్టేశాడు. బైబిల్ చెప్తున్న చరిత్ర ప్రియులారా, ఈ రోజున యుక్తిగా కుయుక్తిగా అపవాది నీ కుటుంబంలో జొరబడి దేవునికి దూరం చేసిందేమో, దేవుని కార్యాలయందు ఆసక్తి లేకుండా మందమతిగా చేసిందేమో ఆలోచించు. ఈరోజు తిందాం, ఈరోజు చాలు అనే అనుభవంలో ఉన్నారేమో. చూడండి యెషయా గ్రంథం, ఒకసారి యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ కనబడుతున్న మాటలు. యెషయా గ్రంథం 22వ అధ్యాయము. తింటాం, తాగుతాం, పర్వాలేదు అంట. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13-14. రేపు చచ్చిపోదాం గనక తిందాము, త్రాగుదాము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా, ఇది గుర్తుపెట్టుకోండి, కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షమై
నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ మీ దోషములకు ప్రాయశ్చిత్తమును అనుభవించెదరు. ఏంటి, రేపు చచ్చిపోతాం. నువ్వు చేసిన ప్రతి పనికి ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నువ్వు తిందాం, తాగుదాం, సుఖిద్దాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం, ఏదేదో చేద్దాం. ఏమండి, చాలామంది ఎలా ఉంటారు? అదే అనుభవంలో ఉంటారు. కరోనా వచ్చింది, అబ్బో బ్రాందీ షాపులకి ఎంత డిమాండో, దేవాలయాలకు కూడా అంత డిమాండ్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్కి. ఓ సూపర్. కరోనా రాకముందు 120 రూపాయలు, 170 రూపాయలు ఉండేది, 150 రూపాయలు ఉండేది చికెన్ ధర. కేజీ 150 రూపాయలు. ఇప్పుడు 300 రూపాయలు. అయినా ఏమైనా తగ్గిందా? లేదు, ఇంకా ఎక్కువ. అప్పుడు 100 కోళ్ళు అయ్యేయండి, ఇప్పుడు 350 అవుతున్నాయండి అంటున్నాడు ఆయన, షాపు ఆయన. 300 రూపాయలు కేజీ మాంసం అయినప్పుడు కోళ్ళు పెరిగినాయి, మందు పెరిగింది, తాగటం పెరిగింది, తినటం పెరిగింది, సంతోషించడం పెరిగింది. రేపు చచ్చిపోతాం అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఈ భూమి మీద నువ్వు చేసిన ప్రతి పని దేవుడు లెక్కిస్తున్నాడు, మర్చిపోవద్దు. నీవు బలులు అర్పించిన, ప్రాయశ్చిత్తార్థ బలులు అర్పించిన, దహన బలులు అర్పించిన, కానుకలు అర్పించిన, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నో, దేవుడు ఇష్టపడట్లేదు. నీ మనసు మార్చుకో. చాలామంది ఏమంటారు తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను మీకు. నన్ను దూషించిన పరలోక రాజ్యం ఉంది వాడికి, కానీ పరిశుద్ధాత్మను దూషించు వాడికి ఇహ పరలోకముల్లో క్షమాపణ లేదన్నాడు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ ఎక్కడుంది, చూపించు నాకు అంటాడు. వస్తే కనుక మాడిపోతాడు, కాలిపోతాడు. వాడు హృదయంలో ఉన్న పాపమంతా ఒప్పుకోవలసిందే. పరిశుద్ధాత్మ గనక నొక్కితే, అటువంటి సంఘబిడ్డలు నాకు ఇచ్చాడు దేవుడు. ఒక అతను అరకు ప్రాంతంలో పైనాపిల్ చాలా బాగా పండుతాయండి. అక్కడ దాదాపు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు రేట్లు ఉంటాయి. అంటే చాలా లోపలికి వెళ్ళిపోయి కొనుక్కుంటే 5 రూపాయలకు దొరికిద్ది. ఏదో పైన అంటే ఊరి దగ్గరలో కొనుక్కుంటే 10 రూపాయలు. అయితే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక రోజు కోయించి, ఆ తోటంతా కోయించి, ఆ తోటలో పళ్ళు ట్రావెల్కి ఎక్కించి దీనికి తీసుకురావడానికి, విశాఖపట్నం తీసుకురావడానికి 2 రోజులు పట్టింది. మా సంఘంలో ఉన్న ఒక యవనస్తుడు ఈ వ్యాపారం, తోపుడు బండి వ్యాపారం. ఒక రోజు అయిపోయింది. వాళ్ళందరూ అన్నారంట, అక్కడ కాపు విప్పసార అక్కడ ఫేమస్ అనమాట. ఒక బాటిల్ తాగితే ఉదయం నుండి సాయంత్రం వరకు మత్తులోనే ఉంటారు. వాళ్ళు తాగుతూ తింటూ ఈయన పెడుతూ ఉంటే ఈయన అన్నాడంట, నేను ప్రభు నమ్ముకున్నాను బ్రదరు, ప్లీజ్ నేను తాగనులే, ఆ ముక్క తింటానులే, మోసం తింటానులే అని చెప్పి ఆ రోజు ఆ మధ్యాహ్నం ఎలాగో గడిపేశాడు. ఆ రాత్రికి అక్కడున్న ప్రజలందరూ కొద్దిగా సంతోషంగా అటు ఇటు గంతులేస్తూ, ఆ విప్పసారా తాగుతూ, నాట్యం చేస్తూ, రకరకాలుగా డ్యాన్సులు వేస్తూ, ఈయనతో వెళ్ళిన డ్రైవర్తో సహా. ఈ యవనస్తుడు మాత్రం కొద్దిగా దేవుని వాక్యంలో నిలబడినవాడు కాబట్టి ఆ రాత్రి జాగ్రత్తగా ఉండి, నేను ఇటువంటి చేయను, నేను దేవుని బిడ్డను అని చెప్పేసి తమాయించుకున్నాడు. రాత్రి 12 గంటల వరకు చిందులేశారు, పడుకుని పోయారు. తెల్లవారి మరలా మొదలైంది.
ఇంకా తెల్లవారు ఏం చేయాలంటే కోసిన కాయలు బండిలో ఎక్కించాలి. అప్పుడు మళ్ళీ పార్టీలు. ఈ కుర్రాడు తెల్లవారుజామున లేచి బ్రష్ చేసుకుని ఇప్పుడే వస్తానని చెప్పేసి వచ్చేసాడండి విశాఖపట్నం. ఆదివారం సాక్ష్యం చెప్తున్న మాట, అక్కడ నాకు ఉండబుద్ధి కాలేదండి, ఆ డబ్బులు నాకు ఇష్టం లేదు, తక్కువే, అది 5 రూపాయలకు కొని ఈ విశాఖపట్నంలో 15 రూపాయలకు అమ్ముకోవచ్చు, 20 రూపాయలకు కూడా అమ్ముకోవచ్చు, రూపాయి లాభం ఉంటుంది. కానీ అక్కడ ఆ క్రియలను చూసినప్పుడు నేను ఉండలేక పారిపోయి వచ్చేసానండి అన్నాడు. దేవుని పిల్లారా, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మాట, దేవుని దూషించిన, యేసుక్రీస్తు వారిని దూషించిన క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. ఆ రోజు రాత్రి పరిశుద్ధాత్మ ఘర్షణ అంట అతనికి. పరిశుద్ధాత్మ శరీరమేమో ఏం పర్లేదు, పాస్టర్ గారు ఏమైనా చూస్తున్నాడా, పాస్టర్ గారు ఏమైనా చూస్తున్నాడంటే, మీ విశ్వాసులు ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఆ డ్రైవరు, నీతో పాటు వచ్చిన ఆ 2 వ్యాపారస్తులు, ఇక వాళ్ళు తాగుతుంటే నువ్వు తాగటమే, తాగు పర్లేదు అని శరీరం అంటుందంట. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నట్ట, ఇదిగో అపవిత్రం చేసుకోవద్దు, నేనున్నానుగా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తున్నాను, నువ్వు నిగ్రహం కలిగి ఉండు అని దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దూషించే అనుభవంలో మీరున్నారేమో. అటువంటి అనుభవం వద్దు అని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తాను. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం ఒకసారి. నేను చెప్పిన మాటలే ఉంటాయి అక్కడ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి నేను కూడా తీస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, స్తోత్రం 7-8 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. జాగ్రత్త సుమా. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నీవు మంచి విత్తనాలు విత్తితే మంచి పంట కోస్తావు, గురుగులు విత్తితే గురువులను కోస్తావు, గోధుమలు విత్తితే గోధుమలను కోస్తావు. మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయమని భక్తుడైన దావీదు దేనికి ప్రార్థన చేస్తున్నాడంటే, చెడ్డోళ్ళు కూడా అక్కడ ఉన్నారు, చెడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అయ్యా, నీ కృపాసింహాసనం దగ్గరికి వచ్చాను నాయనా, మంచివారికి మేలు చేయి నాయనా, యథార్థ హృదయులకు మేలు చేయి నాయనా. మోసపోకుడి, పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్నాడు, మోసపోకుడి, దేవుడు విక్రించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే వస్తాడు. ఈ రోజున నువ్వు ఏ పంట విత్తుతున్నావో ఆ పంటే వస్తావు. జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము నేను చదువుతాను. 26వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26.
మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇంకనూ ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచుచున్నది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. నీ దేవుడు అగ్ని, నీ దేవుడు జీవము గల దేవుడు. కావాలని పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం లేదు. పొరపాటున చేసావా, క్షమాపణ ఉంది. నీకు తెలియజేసావు, క్షమాపణ ఉంది. కానీ దేవుని వాక్యానుసారంగా ఏలి కుమారులు చేసిన ఆ పనికి దేవుడు ఆ ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించను అన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, దేవుడు వెక్కిరించబడ్డు ఆయన 31వ వచనంలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, జాగ్రత్త. దేవుని చేతిలో పడుట భయంకరం. నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే నీ మనస్సాక్షితో దేవునికి అర్పించు. నీ బిడ్డలను సాధు చేయి. నీ కుటుంబాన్ని ఒక లెక్కలో పెట్టుకో. ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా నడిపించు. ఇందాక చదువుకున్నాం కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్ననాటి నుండి నేర్పించండి, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. వాడికి ఒక క్రమశిక్షణ వస్తుంది. చిన్నవాడు ఉన్నప్పుడు చిన్నపిల్లలే ముద్దు మురిపం, ఏం తెలియదులే అంటే 12 సంవత్సరాలకి పిల్లలు ఎత్తుకుపోతున్నారు. వాడికి 12 సంవత్సరాలు కూడా ఉండవు, వెళ్ళిపోతున్నారు. వద్దండి, మన బిడ్డలకి దేవుని భయాన్ని నేర్పుదాం, దేవుని భక్తిలో నేర్పుదాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దానికి ముందుగా ఈ దినం పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం పల్లి ఇమానియల్ గారి యొక్క జన్మదినమును పురస్కరించుకొని వారికి గ్రీన్ వ్యాలీ సంఘ పక్షముగా, మా కుటుంబ పక్షముగా హృదయపూర్వక జీవితం, దేవుని పరిచర్లో ఆయన మంచి కవి కూడా అండి. అంటే భావజాలం కలిగిన కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఆయన ఎస్బీఐలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, చీఫ్ మేనేజర్, పెద్ద పోస్ట్ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయిపోయారు. వారు ఆరోగ్య విషయంలో దేవుడు కృప చూపించి ఇంకా పరిచర్యకు బాగా సహకరించే కుటుంబం. వారిని దేవుడు ఆశీర్వదించి బలపరచులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా సామ్యేల్ సమృద్ధి సహోదరుడు కొన్ని వస్తువులు ఇచ్చారని గత 2 రోజుల క్రితం మీకు తెలియపరిచాం. ప్రార్థన చేశారు, అందును బట్టి వందనాలు. ఈ రోజున పేదవాళ్ళకి ఇవ్వటం జరిగింది. వారిని కూడా ఈ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. పేదవారంటే అవసరతలో ఉన్నవారు. వారి కుటుంబాల కొరకు కూడా ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది అవసరతలు కలిగి ఉన్నారు. నా చెయ్యి కురచ కానీ నా దేవుని చెయ్యి మాత్రం కురచ కాదు.
దేవుడే సమృద్ధినిచ్చి వారిని తృప్తిపరచులాగిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠం ప్రభువా, నీకు పరిచర్య చేస్తున్న అనుభవం. ఏలి ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి కుమారులు ఎంత దుర్మార్గులో, ఎటువంటి పరిస్థితుల్లో వారు జీవించారో, ఎన్నిసార్లు నీవు వారిని హెచ్చరించినప్పటికీ వారి మనసు త్రిప్పు కనుక చెడు కార్యాల వైపు వారి మనసు ఉండటం వలన వారి అర్పణను కూడా నీవు అసహించుకుని వారిని విడిచిపెట్టిన విధానం చూసినప్పుడు మా హృదయాలు బద్దలైపోతున్నాయి నాయనా. ఇదిగో ఈ రోజుల్లో కూడా అనేక మంది నామకార్థపు క్రైస్తవులుగా, నామకార్థపు భక్తులుగా, వంశపారపర్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఎవరైనా ఉన్నారేమో, అట్టి వారితో మీరు మాట్లాడండి. మాట్లాడినందుకై నీకు స్తోత్రం. ఇంకా నీ బలమైన ఆత్మ కార్యములు జరిగించండి. నీ నామ మహిమ కొరకు వాడుకోండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం. ఇగో ఫేస్బుక్ స్నేహితులను బట్టి, యూట్యూబ్ స్నేహితులను బట్టి మీకు స్తుతులనైనా. వారి వారి స్నేహితులకు అయినా ఇది ఫార్వర్డ్ చేస్తూ ఉండగా వారి జీవితాల్లో కూడా ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి. మరి ముఖ్యముగా తండ్రి, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. మరి ముఖ్యంగా ఈ దినం జన్మదినం జరుపుకొనుచున్న మా ప్రియులు పల్లి ఇమానియల్ గారిని బట్టి నీ సన్నిధిలో, వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలైనా, వారి బిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీర్ఘాయువుని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నీ కృపచాటును దాయండి తండ్రి. పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకొంచున్న మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే సామ్యాల్ సమృద్ధి సహోదరుడు చేయుచున్న ఉద్యోగాన్ని కూడా మీరు దీవించండి అయ్యా. అవి కొంతమందికి ఇవ్వటానికి నువ్వు చూపించిన కృపను బట్టి మీకు స్తుతులు నాయనా. ఇంకా నీ బలమైన ఆత్మ కార్యములు జరిగించండి. సంఘమును మీరు ప్రేమిస్తున్నారు నాయనా, మీకు స్తోత్రాలు. నీవు బలమైన దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. మా అపరాధములను క్షమించువాడవు, మా దోషములను తుడిచివేసే దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ నేటి దిన ఆశీర్వాదములతో నింపమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలొంచిన నీ బిడ్డలకును, ఈ వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును, లోకములోని సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయిండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, మీకందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి యొక్క అద్వితీయ శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. అప్పటి వరకు దైవ కృప మీకు అందరికీ తోడై ఉండును గాక, మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.